హాయ్ ఫ్రెండ్స్, మరి ఈరోజు మనం ట్రై మెథడ్స్ యొక్క సబ్జెక్ట్లో ప్రధానంగా కొన్ని ముఖ్యమైన అంశాలు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఈరోజు మాట్లాడుకునేటువంటి విధానం ఏంటి, ఈరోజు మన రాష్ట్రంలో ఏం నడుస్తుంది, ఈ యొక్క విద్యా వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులు ఏంటి అని ఆలోచించినట్లయితే గనక ఇప్పటి వరకు మీరందరూ కూడా ఆర్టీఈ చట్టము 2009 ఎప్పుడు అమలైంది, దానిలో ఉన్నటువంటి ముఖ్య అంశాలన్నింటినీ మీరు గమనించారు. అలాగే ఎన్సీఎఫ్ 2005 యొక్క అంశాలన్నింటినీ కూడా మీరు గమనించడం జరిగింది. కాబట్టి అలాగే 1986 లో నూతన జాతీయ విద్యా విధానం ద్వారా వచ్చినటువంటి మార్పులు ఏంటో మీరు విద్యా విధానంలో గమనించారు. అయితే గనక మన కేంద్ర ప్రభుత్వం ప్రెసెంట్ మన యొక్క మొత్తం నేషనల్ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ప్రధానంగా ఎన్సీఎఫ్ 2020 అనేటువంటిది అమలు చేయబడుతుంది. ఎన్సీఎఫ్ 2020లో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యా విధానాన్ని ఇప్పుడు మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ ని మన రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతుంది. ఆ ఎన్సీఎఫ్ 2020లో ఏముంది విద్యా విధానం అని ఆలోచించినట్లయితే కనుక ఎన్సీఎఫ్ 2020 ప్రధానంగా 4 స్టేజెస్ లో ఉన్నాయి. ఈ 4 స్టేజెస్ లో ఒకటి ఏంటంటే కనుక ప్రధానంగా ఫౌండేషన్ స్టేజ్ అనేటువంటిది, రెండోది ప్రిపరేటరీ స్టేజ్ అనేటువంటిది, మూడవది వచ్చి మిడిల్ స్టేజ్ అనేటువంటిది, లాస్ట్ వన్ వచ్చి మాధ్యమిక స్థాయి లేదా మాధ్యమిక దశ అనేటువంటిది. ఈ 4 స్థాయిల్లో విద్యా విధానం కొనసాగుతుంది ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కాబట్టి ఫస్ట్ వచ్చి ఫౌండేషన్ స్టేజ్ అనేటువంటిది ఏంటి అన్నట్లయితే కనుక ఒకటి ప్రధానంగా మనకి ఫౌండేషన్ స్టేజ్ అనేటువంటిది చూసుకున్నట్లయితే కనుక ఇది 3 to మనకి 8 years వరకు కొనసాగుతుంది. ప్రధానంగా ఇందులో మనకు ఉన్నటువంటి విద్యా విధానం ఏంటంటే కనుక అంగన్వాడీ విద్యా విధానము ప్లస్ ఫస్ట్ సెకండ్ క్లాసెస్ సంబంధించినటువంటిది రన్ అవుతుంది ఫౌండేషన్ స్టేజ్ అనేటువంటిది. రెండోది వచ్చేసరికి ప్రిపరేటరీ స్టేజ్ అనేటువంటి దాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక దీంట్లో మనకి 3rd, 4th, 5th క్లాసెస్ అనేటువంటిది రన్ అవుతుంది. ప్రధానంగా ఇది 8 to మనకి 11 years వరకు కొనసాగుతుంది. ఇది తర్వాత వచ్చేసరికి మధ్య దశ అనేటువంటిది మనం తీసుకున్నట్లయితే గనక ఇక్కడ మనకి 6th, 7th, 8th క్లాసెస్ రన్ అవుతాయి. ఇది ప్రధానంగా 11 to 14 years. లాస్ట్ వన్ వచ్చేసరికి మాధ్యమిక దశ అనేటువంటి దాన్ని రన్ అవడం జరుగుతుంది. ఇది ప్రధానంగా 9th క్లాస్ అంటే 10th +1 అండ్ +2 క్లాసెస్ రన్ అవుతుంది. ఇది 14 to 18 years. ఇది 14 to 18 years. కాబట్టి టోటల్ గా మనం చూసుకున్నట్లయితే ఎన్సీఎఫ్ 2020 ప్రకారంగా చూసుకున్నట్లయితే మన యొక్క విద్యా విధానము 3 years to 18 years వరకు కొనసాగుతుంది. కాబట్టి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ 3 to 18 years వరకు ఎన్సీఎఫ్ 2020 ఈ యొక్క ప్రస్తుత విద్యా విధానం కొనసాగుతుంది. కాబట్టి మనం దీని నుంచి ప్రైమరీగా మనం ఏదైనా ఒక 2 బిట్స్ అడగడానికి ఆస్కారం ఉంది. గుర్తుపెట్టుకోండి, టెట్ నోటిఫికేషన్ లో ఇది చాలా ఇంపార్టెంట్, ప్రైమరీగా మనకు కావాల్సిన అంశం. కాబట్టి ఏంటంటే కనుక ఎన్సీఎఫ్ 2020 అనేటువంటిది ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు మనకు విద్యా విధానం కొనసాగుతుంది అంటే కనుక 3 to 18 years వరకు కొనసాగుతుంది. లేదా ఫౌండేషన్ స్టేజ్ యొక్క ఏజ్ లిమిట్ ఎంత వరకును, లేకపోతే ఫౌండేషన్ స్టేజ్ లో ఏ తరగతి వరకు బోధన జరుగుతుంది, లేదా ప్రిపరేటరీ స్టేజ్ లో ఏ తరగతి వరకు బోధన జరుగుతుంది. ఇలాంటి అంశాలన్నీ కూడా మనకి ఎన్సీఎఫ్ 2020 విధానంలో కొనసాగించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోండి, 4 స్టేజెస్ లో ఇదే స్టేజ్ విధానాన్ని మన రాష్ట్రంలో అమలు చేయబడుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విద్యా విధానాన్ని కొనసాగుతున్నారు. మెథడాలజీలో మనం ఏమైతే నేర్చుకున్నామో, మెథడాలజీ ఏదైతే చదివామో, మెథడాలజీ ప్రకారంగా ఒక టీచర్ ఏ విధంగా అభివృద్ధి చెందుతాడో అదే మెథడాలజీని మన రాష్ట్రంలో ప్రెజెంట్ అనేది అమలు చేయబడుతుంది పర్ఫెక్ట్లీ. కాబట్టి గుర్తుపెట్టుకోండి, చాలా ఇప్పుడుంది ప్రెసెంట్ ఇక మన రాష్ట్రంలో ప్రధానంగా నిన్నప్పుడు ఆల్రెడీ స్కూల్స్ లో జరుగుతున్నటువంటి బేస్ లైన్ టెస్ట్ అనేటువంటి జరుగుతుంది. అది చాలా ప్రాధాన్యత ఇచ్చింది ఇప్పుడు మన రాష్ట్ర గవర్నమెంట్ బేస్ లైన్ టెస్ట్ అనే దానికి చాలా ప్రాధాన్యత ఇచ్చింది. కాబట్టి దాని ద్వారా విద్యార్థి ఏ స్థాయిలో ఉన్నాడో తెలియజేస్తుంది. అయితే ఈ బేస్ లైన్ టెస్ట్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాము. బేస్ లైన్ టెస్ట్ గురించి రెండు మాటలు మాట్లాడతాను. బేస్ లైన్ టెస్ట్ వల్ల ఉపయోగం ఏంటి? బేస్ లైన్ టెస్ట్ వల్ల ఉపయోగం ఏంటంటే విద్యార్థి ఏ స్థాయిలో ఉన్నాడో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. రెండోది మిమ్మల్ని అందరినీ రేపు అడిగే క్వశ్చన్, మనకి పాఠశాలలో ప్రధానంగా 2 రికార్డ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే కనుక క్యూములేటివ్ రికార్డ్ అనేటువంటిది, రెండోది విద్యార్థి యొక్క ప్రగతిని నమోదు చేసే రిజిస్టర్. ఒకటి ఏంటంటే క్యూములేటివ్ రికార్డ్ ఉంటుంది, రెండోది విద్యార్థి యొక్క ప్రగతిని నమోదు చేసే రిజిస్టర్ ఉంటుంది. అయితే కనుక ఈ బేస్ లైన్ టెస్ట్ కానివ్వండి, F1, F2, F3, F4, S1, S2, S3 కానీ ఈ రిజల్ట్ అన్నింటినీ కూడా మనం విద్యార్థి యొక్క ప్రగతి నమోదు రిజిస్టర్ లో ఖచ్చితంగా నమోదు చేస్తాము. అయితే మిమ్మల్ని ఏమని అడుగుతారంటే కనుక క్యూములేటివ్ రికార్డులో బేస్ లైన్ టెస్ట్ యొక్క రిపోర్ట్ ను బేస్ లైన్ టెస్ట్ ద్వారా విద్యార్థి ఏ స్థాయిలో ఉన్నాడో తెలుసుకున్నాం కదా. అయితే ఆ యొక్క రిపోర్ట్ ను మనము ఈ యొక్క క్యూములేటివ్ రికార్డులో నమోదు చేస్తామా చెయ్యమా?
కాబట్టి బేస్ లైన్ టెస్ట్ అనేటువంటి దాని ద్వారా వచ్చే రిజల్ట్ ను మనము క్యూములేటివ్ రికార్డులో నమోదు చేస్తామా చేయమంటే నమోదు చెయ్యము. కాబట్టి ఈ పాయింట్ కి అందరూ కూడా గమనించవలసిందిగా కోరుచున్నాను. కాబట్టి క్యూములేటివ్ రికార్డ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. క్యూములేటివ్ రికార్డ్ లో విద్యార్థికి సంబంధించి ప్రాథమిక స్థాయిలో జాయిన్ అయ్యి స్కూల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి విద్యార్థి యొక్క స్థాయి ఏంటి, వాళ్ళ తల్లిదండ్రులు ఏంటి, వాడి పరిస్థితి ఏంటి, ఏ వాతావరణంలో పెరుగుతున్నాడు, వాడి స్థాయి ఏంటి, వాడి చదువు ఏంటి, అన్ని విధాలుగా మొత్తం వాడికి సంబంధించిన సమాచారం అంతా నమోదు చేసేటువంటిది క్యూములేటివ్ రికార్డ్ అనేటువంటిది. ఒక మాటలో చెప్పుకోవాలంటే విద్యార్థి యొక్క సమగ్ర మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి దోహదపడుతుంది క్యూములేటివ్ రికార్డు. ఈ క్యూములేటివ్ రికార్డు లో ప్రధానంగా బేస్ లైన్ టెస్ట్ అనేది నిర్వహిస్తున్నాం స్కూల్స్ లో. అయితే ఈ బేస్ లైన్ టెస్ట్ యొక్క రిపోర్ట్ అనేది మనం క్యూములేటివ్ రికార్డు లో నమోదు చేయము. గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అంశం. కాబట్టి ఓకే, విద్యార్థి యొక్క స్థాయి లాస్ట్ గా మాట్లాడుతున్నాడు, చివరిగా మనకు టైం లేదు కాబట్టి ఏంటంటే కనుక ఒక మంచి విషయాన్ని నేర్చుకున్నాము, విద్యా విధానము, తర్వాత క్యూములేటివ్ రికార్డు గురించి నేర్చుకున్నాము. థర్డ్ వన్ ఏంటంటే కనుక ఈ క్యూములేటివ్ రికార్డు యొక్క బేస్ లైన్ టెస్ట్ ద్వారా విద్యార్థి ఏ స్థాయిలో ఉన్నాడో తెలుసుకోవాలంటున్నాం కదా. మరి విద్యార్థి ఏ స్థాయిలో ఉన్నాడో తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటి మూల్యాంకన మాపని ఏది అంటే కనుక రేటింగ్ స్కేల్ అనేటువంటిది. ఈ రేటింగ్ స్కేల్ బార్ డేవిడ్ జాన్సన్ అనే వాళ్ళు ప్రవేశపెట్టారు. ఈ రేటింగ్ స్కేల్ అనే దాంట్లో 3 స్థాయిల యొక్క పాయింట్ తీసుకోవచ్చు, 5 స్థాయిల యొక్క పాయింట్స్ మనం స్కేల్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అయితే మీకు ఇందులో చిన్న అంశం గుర్తుపెట్టుకోండి. ఈ రోజు మనం అంచనా చేసేటువంటి అంశం ఏంటంటే సాధన సూచిక. ఈ సాధన సూచిక లేదా రేటింగ్ స్కేల్ అనేటువంటిది ఈ రెండు వాటికి డిఫరెన్స్ ఏంటో మనం తెలుసుకోవాలి. సాధన సూచిక దీన్నే మనం ఏమంటాం అంటే కనుక చెక్ లిస్ట్ అనేటువంటిది. ఈ యొక్క చెక్ లిస్ట్ అనేటువంటిది ప్రధానంగా చెక్ లిస్ట్ రేటింగ్ స్కేల్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ చెక్ లిస్ట్ అండ్ రేటింగ్ స్కేల్? ఏంటి అసలు డిఫరెన్స్ ఏంటి? సాధన సూచిక అంటే ఏంటి, లేదా నిర్ధారణ మాపని అంటే ఏంటి? ఈ యొక్క చెక్ లిస్ట్ కి రేటింగ్ స్కేల్ కి వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అంటే కనుక జనరల్ గా బేస్ లైన్ టెస్ట్ లో మనము ఏం చేస్తున్నామంటే ఒక ఫస్ట్ 3 days, ఇప్పుడు జగన్ గారు గవర్నమెంట్ ఏం చేశారంటే ఫస్ట్ 3 days మనకి ఇచ్చారు. ఏంటంటే కనుక ఈ 3 days లో పిల్లవాడిని మౌఖికంగా ఆడి యొక్క స్థాయి జనరల్ గా వాడు ఏ స్థాయిలో ఉన్నాడు, ఫస్ట్ అక్షరాలు చదువుతున్నాడా, రెండంకెలకు సంబంధించిన సంఖ్యల యొక్క మ్యాథ్స్ చేయగలుగుతున్నాడా, 2 అంకెల పదాలకు సంబంధించినటువంటి ఏమైనా చదవగలుగుతున్నాడా, ఇలాంటి అలా అంశాలన్నింటినీ కూడా విద్యార్థి ఒక పేరా చదవగలుగుతున్నాడా, ఒక కథను చదవగలుగుతున్నాడా, ఆడు ఏ స్థాయిలో ఉన్నాడో జస్ట్ తెలుసుకునేటువంటి దానినేమో సాధనా సూచిక. అయితే వాడు చదవగలుగుతున్నాడు, పేరా చదవగలుగుతున్నాడు, ఒక కథను స్టోరీని చదవగలుగుతున్నాడు, ఒక అంశాన్ని అంతటినీ కూడా ఒక స్టాంజా తీసుకుంటే స్టాంజా అంతా కూడా పర్ఫెక్ట్ గా చదవగలుగుతున్నాడు అనేటువంటిది మనకి అవగాహన అయినట్లయితే అప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే విద్యార్థికి పరీక్ష పెట్టి రిటన్ ఎగ్జామ్ పెట్టి ఆ రిటన్ ఎగ్జామ్ లో విద్యార్థికి అనుకున్న మార్కులకి ఆడు ఎన్ని మార్కులు సాధించాడో అంటే అప్పుడు స్థాయి. ఫస్ట్ ఏంటంటే వాడిలో ఆ జ్ఞానం ఉందా లేదా, తెలుగు అనే సబ్జెక్ట్ సంబంధించిన జ్ఞానము ఉందా లేదా, మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ సంబంధించిన జ్ఞానము ఉందా లేదా, ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ సంబంధించిన జ్ఞానము ఉందా లేదా, అసలు వీడు ఒక వర్డ్ ఇచ్చినట్లయితే ఇంగ్లీష్ లో వర్డ్ చదవగలుగుతున్నాడా, లెటర్స్ ఐడెంటిఫై చేయగలుగుతున్నాడా, తెలుగులో లెటర్స్ ఐడెంటిఫై చేయగలుగుతున్నాడా లేదా, చిన్న పదం ఇస్తే ఆ పదం చదవగలుగుతున్నాడు లేదా, ఆ చదివితే తర్వాత ఒక పేరా ఇచ్చి ఒక స్టాంజా ఇచ్చే స్టాంజా చదవగలుగుతున్నాడు లేదా, ఒక స్టోరీ చదవగలుగుతున్నాడు లేదా. ఫస్ట్ వాడిలో ఈ జ్ఞానం ఉందా లేదా, ఉందా ఒక జ్ఞానం, ఆ విద్యార్థి ఒక జ్ఞానము కలిగి ఉన్నాడా లేదా అని తెలుసుకునేటువంటిదే సాధనా సూచిక. ఆ విద్యార్థి ఆ జ్ఞానాన్ని కలిగి ఉన్నాడా లేదా అని తెలుసుకునేటువంటిదే సాధనా సూచిక. అయితే కనుక ఆ విద్యార్థి ఒక ఇంగ్లీష్ యొక్క పరిజ్ఞానం కలిగి ఉన్నాడు, తెలుగు యొక్క పరిజ్ఞానం కలిగి ఉన్నాడు. అయితే అప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఏ స్థాయిలో కలిగి ఉన్నాడు, ఆ విద్యార్థి ఏ స్థాయిలో కలిగి ఉన్నాడు, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5 లో కలిగి ఉన్నాడా, ఏ స్థాయిలో ఉన్నాడు, వాడు స్థాయి 3 లో ఉన్నాడు, లెవెల్ 4 లో ఉన్నాడు, లెవెల్ 5 లో ఉన్నాడు అనేది ఆ స్కేల్ అనేటువంటిది ఈ స్కేల్ ఉపయోగించి రేటింగ్ స్కేల్ ఉపయోగించి వాడు ఏ స్థాయిలో ఉన్నాడో తెలుసుకునేటువంటిదే ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆ స్థాయి వరకు తీసుకెళ్లి విద్యార్థి ఇంకా దీని నుంచి మనం అదనంగా వెళ్ళినట్లయితే తర్వాత గ్రేడ్స్ అనేటువంటిది గ్రాడ్యుయేట్స్ అనేటువంటి యొక్క గ్రీకు పదం నుంచి వచ్చింది, గ్రేడ్స్ అనేటువంటిది గ్రాడ్యుయేట్స్ అనేటువంటి గ్రీకు పదం నుంచి వచ్చింది. మరి ఈ గ్రేడ్స్ తర్వాత మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ సమ్మేటివ్ పేపర్ వెళ్ళేసరికి సమ్మేటివ్ ఎగ్జామ్కి వెళ్ళేసరికి గ్రేడ్స్ ఇవ్వడం జరుగుతుంది. 3 to 40 మార్క్స్, 41 to ప్రధానంగా 50 మార్క్స్, 51 to 70 మార్క్స్ అనేటువంటిది. ఆ తర్వాత వచ్చేసరికి 71 to 90, 91 to 100 అనేటువంటిది తర్వాత గ్రేడ్స్ లోకి వెళ్తాము. కాబట్టి విద్యార్థి ఒక 55 మార్కులు వచ్చాయి, వాడు ఏ స్థాయిలో ఉన్నాడు, విద్యార్థికి 95 మార్కులు వచ్చాయి, ఏ స్థాయిలో ఉన్నాడు,
0 to 40 మధ్య వచ్చినట్లయితే వాడు సి, ఆ తర్వాత వాడికి ప్రధానంగా 41 to 50 వస్తే బి, ఆ 70 మధ్యలో వస్తే బి ప్లస్, 71 to 90 వస్తే ఏ, తర్వాత 91 to 100 మధ్య వస్తే ఏ ప్లస్ అనేటువంటిది. కాబట్టి విద్యార్థి ఈ స్థాయి తెలుసుకోవడానికి వాడు ఏ స్థాయిలో ఉన్నాడు. ఒక విద్యార్థి 95 మార్కులు వచ్చే ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో వాడు ఏ గ్రేడ్ లో ఉన్నాడు, ఏ ప్లస్ లో ఉన్నాడు. కాబట్టి ఒక విద్యార్థికి 55 మార్కులు వచ్చినట్లయితే వాడు బి ప్లస్ లో ఉన్నాడు. కాబట్టి వాడి స్థాయి అనేది చెప్పేది రేటింగ్ స్కేల్ లేదు. అలా కాకుండా ఒక విద్యార్థి బాగున్నాడు బాగోలేదు. కాబట్టి ఒక జనరల్ గా ఒక పెళ్లి కొడుకు పెళ్లి చూపులకి వెళ్ళాడు. వెళ్ళినట్లయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత వాడిని అడుగుతున్నారు, ఏమని అడుగుతారు, ఆ పెళ్లి కూతురు బాగుందా బాగోలేదా, బాగుందా బాగోలేదా, లేదా సగమే బాగుందా అన్నట్లయితే కనుక బాగుందా బాగోలేదా, కలిగి ఉన్నాడా కలిగి లేదా, ఒక విద్యార్థి రోజు అమరామ్ అనేటువంటి ఒక విద్యార్థి రోజు స్కూల్కి వస్తున్నాడా లేదా, రోజు యూనిఫామ్ వేసుకొస్తున్నాడా లేదా, రోజు డైరీ దినచర్య రాస్తున్నాడా లేదా, రోజు హోంవర్క్ చేస్తున్నాడా లేదా, బాగా చదువుతున్నాడా లేదా, ఇలాంటి దాన్ని తెలుసుకోవడాన్ని దాన్ని శోధనా సూచిక అంటారు. జస్ట్ దీంట్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయంటే బాగుంది, సగమే బాగుంది, బాగోలేదు, అసలా బాగోలేదు, ఇలాంటి అంశాలు ఉంటాయి. కానీ విద్యార్థి బాగా చదువుతున్నాడు బాగా చదవట్లేదు, బాగా చదువుతున్నాడు, బాగా చదివితే ఏ స్థాయిలో చదువుతున్నాడు అంటే, ఓ ఈ అబ్బాయి వెరీ గుడ్ అండి, బాగా చదువుతాడు, ఈ అబ్బాయి ఎప్పుడు చూసినా 90% లో ఉంటాడు అంటే వాడి స్థాయి చెప్పింది. వాడి స్థాయిని చెప్తే రేటింగ్ స్కేల్ వాడి యొక్క బాగున్నాడు, బాగా చదువుతున్నాడు లేదా, దినచర్య చేస్తున్నాడు లేదా, రోజు స్కూల్కి వస్తున్నాడా లేదా, వాడిలో చదవగలిగే శక్తి ఉందా లేదా, ఇలాంటి అంశాలు ఓన్లీ అంచనా వేసేది ఈ యొక్క చెక్ లిస్ట్ అనేటువంటిది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనేటువంటిది. ఈ యొక్క అయితే లాస్ట్ గా మీకు ఇందులో ఇంకా చివరిగా మాట్లాడేటువంటి చిన్న అంశం ఏంటంటే కనుక మిమ్మల్ని బిట్స్ అడిగితే కనుక ఏమని అడుగుతుంటే, ఒక విద్యార్థి ఒక ఉపాధ్యాయుడు బోధన చేయగా ఆ ఉపాధ్యాయుడు ఒక బోధన చేయగా ఆ విద్యార్థి ఆ బోధనాంశాలని బాగా చదువుతున్నాడా లేదా అనే దాన్ని తెలుసుకోవడానికి దోహదపడేటువంటి మాపన ఏది అంటే ఈ యొక్క చెక్ లిస్ట్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. అదే కనుక ఒక విద్యార్థి ఆ బాగా చదువుతున్నాడా లేదా తెలుసుకోవడంతో పాటు ఆ విద్యార్థి ఏ స్థాయిలో ఉన్నాడో తెలుసుకోవడానికి దోహదపడే మాపన ఏది అంటే కనుక రేటింగ్ స్కేల్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఓకే, అయితే ఇందులో ప్రధానంగా మన ఇంపార్టెన్స్ గా మనం గుర్తించవలసిన అంశం ఏంటంటే, మనకి మదింపు అనేటువంటి అంశం ఉంది, మూల్యాంకనం అనేటువంటి అంశం ఉంది, మదింపు రకాలు ఉన్నాయి. అందులో మనకు మదింపు రకాలలో ఒక మదింపు మెయిన్ రకం ఏదంటే స్వీయ మదింపు అనేటువంటిది ఒకటి ఉంది. కాబట్టి స్వీయ మదింపు అనే దానికి చాలా ఇంపార్టెంట్. ఎందుచేతనంటే ఒక విద్యార్థి తనను తాను పరీక్షించుకోవడానికి దోహదపడే ఈ క్రింది మదింపు ఏది అని అడుగుతాడు. ఒక విద్యార్థి తనను తాను పరీక్షించుకోవడానికి దోహదపడేటువంటి ఈ యొక్క మదింపు ఏది, ఒక ఉపాధ్యాయుడు తనను తాను పరీక్షించుకోవడానికి దోహదపడేటువంటి మదింపు ఏది క్రింది వానిలో అని అడిగినట్లయితే వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి మదింపు ఏదంటే స్వీయ మదింపు అనేటువంటిది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనకి మదింపులో రకాలు ఉన్నాయి. ఒక జట్టు మదింపు అనేటువంటిది, గ్రూప్ గా మదింపు చేయడం ఉంది ప్రధానంగా. అలాగే ప్రధానంగా చూసుకున్నట్లయితే స్వీయ మదింపు అనేటువంటి ఒక అంశం ఉంది. కాబట్టి స్వీయ మదింపు గురించి ఈ రోజు మీ ముందు మాట్లాడాను. ఏంటంటే కనుక స్వీయ మదింపులోకి స్వీయ మదింపుకు దోహదపడే ఈ క్రింది మూల్యాంకన సాధనం ఏది, స్వీయ మదింపుకు దోహదపడే క్రింది మూల్యాంకన సాధనం ఏది, చెక్ లిస్టా, రేటింగ్ స్కేల్ అనేదా, లేదా పరిపృచ్ఛ అనేటువంటి అంశమా, లేకపోతే కాబట్టి లేదా సాంఘిక సంఘటనా పత్రావళియా, స్వీయ మదింపుకు దోహదపడేటువంటి అంశం ఏది, క్రిందిలో మాపనం ఏది, చెక్ లిస్ట్ ఉపయోగపడుతుందా, రేటింగ్ స్కేల్ ఉపయోగపడుతుందా, ప్రశ్నావళి ఉపయోగపడుతుందా, లేదా సంఘటన పత్రావళి ఉపయోగపడుతుందా, ఈ నాలుగట్లలో ఏ మూల్యాంకనం స్వీయ మదింపుకు దోహదపడుతుంది. మదింపు అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. మదింపులో రకాలు ఉన్నాయి. అందులో ఒక మదింపు గురించి మాట్లాడుతున్నాను నేను. ఏ మదింపు అది? స్వీయ మదింపు గురించి మాట్లాడుతున్నాను. స్వీయ మదింపు అంటే సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అనే దాని గురించి మాట్లాడుతున్నాను. ఈ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ కి అత్యధికంగా దోహదపడేటువంటి మాపన ఏది క్రింది వానిలో. కాబట్టి చెక్ లిస్ట్ అనేది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. కాబట్టి మదింపుల్లో మంచి బిట్ మీ అందరికీ అందజేశాను ఈ రోజు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, స్వీయ మదింపు చెక్ లిస్ట్ గురించి, రేటింగ్ స్కేల్ గురించి చెప్పాను. రేటింగ్ స్కేల్ అనగానే ఒకే ఒక కీవర్డ్ స్థాయి. వాడు ఏ స్థాయిలో ఉన్నాడు, వాడు ఏ గ్రేడ్ లో ఉన్నాడు తెలియజేసేది. వాడు ఏ గ్రేడ్ లో ఉన్నాడో, ఏ స్థాయిలో ఉన్నాడో తెలియజేయడానికి దోహదపడేటువంటి మాపనే రేటింగ్ స్కేల్. రేటింగ్ స్కేల్ తెలియజేసినటువంటి విద్యావేత్తలు బార్ డేవిడ్ జాన్సన్ అనే వాళ్ళు తెలియజేశారు. కాబట్టి చెక్ లిస్ట్ యొక్క ఉపయోగం ఏంటి, రేటింగ్ స్కేల్ యొక్క ఉపయోగం ఏంటి, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఒక మంచి ఉద్యోగస్తుడు ఉన్నాడు. ఆ ఉద్యోగస్తుడు నీట్ గా ఆ ఉద్యోగస్తుడి యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి కింద ప్రశ్నలు ఇవ్వబడ్డాయి. ఇతను ఈ విద్యావేత్త తనకు వచ్చినటువంటి జీతాన్ని అంతటిని మొత్తం అంతా కూడా ఈ యొక్క పేద విద్యార్థులకు సహాయం కోసం ఉపయోగిస్తున్నాడు. రెండోది, తన యొక్క జీతం అంతా సగమే పేద విద్యార్థులకు ఉపయోగిస్తున్నాడు. మూడోది, ఆ మదర్ తెరీసా సంస్థకు దానం చేస్తున్నాడు. నాలుగోది, అసలు ₹1 కూడా ఖర్చు పెట్టాడు. కింద ఇచ్చి పక్కన ఏం చేస్తాడంటే కనుక నిన్ను స్వీయ మూల్యాంకనం చేసుకోమంటాడు. ఏమంటే కనుక ఇందులో
నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు, ఎక్కడున్నావు నువ్వు? నీ శాలరీ అంతా పేదవారికి ఉపయోగిస్తున్నావా? నీ శాలరీ అంతా 50% ఉపయోగిస్తున్నావా? నీ శాలరీలో మదర్ తెరిసా సంస్థకు ఉపయోగిస్తున్నావా? లేదా ఒక్క రూపాయి కూడా ఎవరికి ఖర్చు పెట్టకుండా నీ ఏటీఎంలోనే దాచుకుంటున్నావా అని స్వీయ మదింపు చేసుకోమంటాడు. అప్పుడు నువ్వేం చేయాలంటే ఈ క్వశ్చన్ చదివిన వెంటనే నీ మనస్సాక్షి ఏం చెప్తుందంటే నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి సాయం చేయట్లేదు, నా మొత్తం శాలరీ ఏటీఎంలోనే ఉంది అని అనిపించింది అనుకో, దాన్ని టిక్ పెట్టుకో. అలా కాకుండా నేను ఖచ్చితంగా నా యొక్క శాలరీలో 50% మదర్ తెరిసా సంస్థకి నేను సహాయం చేస్తున్నానని నీకు అనిపించింది అనుకో, దానికి టిక్ పెట్టుకో. కాబట్టి నీ మనసును నువ్వు నీ మనస్సాక్షిని పరీక్షించుకోవడానికి, ఆ పరీక్షించుకునే దానికి టిక్ పెట్టుకోవడానికి అత్యధికంగా దోహదపడేటువంటి మాపనే శోధన సూచిక. కాబట్టి ఈ విధంగా ఒక వ్యక్తి యొక్క గుణాన్ని మనము జస్ట్ సెల్ఫ్ ఎవాల్యూషన్ చేసుకోవడానికి దోహదపడేది చెక్ లిస్ట్ అనేటువంటిది. కాబట్టి ఈ రోజు మనం మాట్లాడుకునే విధానంలో ఇంకా ఏంటి మాట్లాడడం అంటే NCF 2020 విద్యా విధానం గురించి మాట్లాడాను. తర్వాత మనకి బేస్ లైన్ టెస్ట్ అనే దాని గురించి మాట్లాడాము. తర్వాత చెక్ లిస్ట్ గురించి మాట్లాడదాం. తర్వాత రేటింగ్ స్కేల్ గురించి మాట్లాడదాం. కాబట్టి ఈ రోజు ఈ అంశాలు మీ అందరి ముందు ఉంచడానికి ఈ సమయం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఏదో ఒక అంశాన్ని నేర్చుకోవాలని మీ అందరికీ ట్రైమేదర్స్ లో మంచి సబ్జెక్ట్ మీ అందరికీ ఉంచడం జరుగుతుంది. ఓకేనా?